కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు, మీకు నష్టం కలిగించేటోళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టినోళ్ళను మీరు వ్యతిరేకించండి, నిరసన తెలపండి. మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని, మీ సమస్యల్ని చూద్దామని, మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా, లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది. నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు శంకించలేరు. బీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి. నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది. భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే, మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే. మీ తలరాతలను మారుస్తుంది.